అమెరికాలో జరుగుతున్న ఆట మహాసభల్లో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐలు గరడిబాలి అర్పించారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్ఏ ఇన్ఛార్జ్ మహేష్ తన్నీరు ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ యోధుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి స్మారకార్థం సంతాప సభ నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు సి లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన త్యాగాలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తీవ్ర గాయాల పాలై ఒక కన్నును కోల్పోయినప్పటికీ ఆయన ప్రజల కోసం, తెలంగాణ కోసం చివరి వరకు అంకితభావంతో పోరాడారని కొనియాడారు. అలాంటి త్యాగతనులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరవదన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలకు, ఉద్యమ త్యాగాలకు శాశ్వత గుర్తింపుగా దేవాదుల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలి అని మహేష్ తన్నీరు ప్రతిపాదించారు. ఆయన స్వస్థలంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆయన పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, రకరకాల మానసికమైనటువంటి ఒత్తిడి ఉందా లేదా, ఏ రకమైన మానసిక ఒత్తిడి ఉందంటే మీరు కనుక్కోండి. వ్యక్తిగతంగా ఏం జరిగింది, ఈ రోజు ఏం చేస్తుంటే, ఏం గురించి బాధపడడం, ఇది ఏం కేసులు పెట్టారు, ఒళ్ళు మీద ఏం కేసులు పెట్టారు, ఏమి ఇబ్బంది పడుతున్నారు, ఫ్యామిలీలో హ్యాపీగా ఉన్నారా, కుటుంబం ఎందుకు హ్యాపీ లేదు, పిల్లలు ఎందుకు హ్యాపీ లేదు, ఆయన ఎందుకు హ్యాపీ లేడు అనేది ఉంటారో ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కొంతమంది ఎవరు చెప్తే కూడా ఫ్యామిలీ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. కనుక ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోయాడు, మన భౌతికంగా మనం లేకపోయినా కూడా మరి దయచేసి మళ్ళీ ఆయన ఆశయాలను పనిచేయాలి. ప్లస్ ఆ కుటుంబం కూడా ఎట్లా ఉంది, వరంగల్ జిల్లా ముఖ్యంగా ఆ పార్టీ కాపాడుకుంటారు. కేసీఆర్ గారు అయినప్పటి నుంచి ఆయన నిత్యం మొత్తం టోటల్ కేటీఆర్ గారిని, హరీష్ గారిని టోటల్ విరాళంటే అక్కడే పెట్టి అలా దగ్గర అయితే మందు దొరుకుతుంది అంటే కొన్ని కోట్లైనా సరే ఆ మంది తీసుకొచ్చి బతికించుకోరు, కానీ పరిస్థితి లేదు. కాలు కోల్పోయారు, కన్ను కోల్పోయారు. తనకి పుట్టుకతో పోయింది కాదు, ఉద్యమంలోనే కోల్పోయారు. సో ఉద్యమంలో చనిపోయిన వాళ్ళే ఉద్యమకారులు లేకపోతే కోల్పోయాడు కాదు. పెద్దన్న తన జీవితాన్ని ఉద్యమం కోసమే కోల్పోయాడు. తను ఇప్పుడు చనిపోయారు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు, కానీ ఆ ఉద్యమంలో పాల్గొన్న స్ట్రెస్, పాడైన ఆరోగ్యం, దానివల్లనే తను చనిపోవడం జరిగిందని మా ప్రగాఢ నమ్మకం. తను ఎప్పుడు కూడా చాలా సీరియస్గా, చాలా మోటివేటెడ్గా తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పనిచేశారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. సో ఐ థింక్ మన తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ఉద్యమంలో సమిధైన మరొక వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అని నమ్ముతున్నాం. ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తను సాధించిన నర్సంపేట మెడికల్ కాలేజ్ కానీ లేదా దేవాదుల ప్రాజెక్టు కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పేరు పెట్టాలని